చూడాల్సినటువంటి అవసరం ఉంది భరత్ గారు. ఓకే ఓకే జగదీశ్వర్ గారు, ఉద్యోగులకు ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? 26 లో పిఆర్సీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పగలుగుతారా? మీరు మ్యూట్ తీసేయండి జగదీశ్వర్ గారు, మ్యూట్ తీసేసి మాట్లాడండి. మరన్ జగదీష్ గారు చెప్పండి. 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత 5 సంవత్సరాలు గడవక ముందే పిఆర్సీ కమిటీ వేస్తారు. 5 సంవత్సరాలు కాగానే పిఆర్సీ రిపోర్ట్ తీసుకొని ఒకవేళ లేట్ అయితే ఐఆర్ ఇస్తారు. కానీ గత ప్రభుత్వం ఫస్ట్ ఐఆర్ ఇచ్చి కమిటీ వేసింది. మరి ఇన్ని రోజులు ఎందుకు లేట్ అవుతుంది? ఎంతసేపు చేయడానికి ఎంతసేపు ఉంటది? భరత్ గారు ఒక 2-3 నెలల్లో కథ చేయవచ్చు. కానీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, పిఆర్సీ అనే మా రైట్ 5 సంవత్సరాల కోసం చేయాలి. కేంద్రం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. డిఏలు కూడా మా రైటే. అక్కడ కరువు భత్యం అంటే మొత్తం ధరల ఇండెక్స్ బట్టే ఇలా కరువు భత్యం ఇస్తారు. మరి వస్తుందా రాదా అంటే అందరం కలిసి కొట్లాడాలి. ప్రభుత్వాల పైన పరిస్థితి బాగాలేదని చెప్పి ఏది అవుతుంది భరత్ గారు? ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఇస్తూనే ఉన్నాయి. అవి చేస్తా అంటారు, ఇవి చేస్తా అంటారు. మరి ఇలా ఉద్యోగులకు వచ్చేవారికి పరిస్థితి బాగాలేదని చెప్పడం, ఇలా చాలా మంది ఒత్తిడి చేస్తారు. చాలా మంది ఇలా ఫోన్ చేసారు, 6 నెలలు పొడిగించారు అంటే 6 నెలలు పిఆర్సీ లేట్ అవుతుంది అనుకుంటారు. వాళ్ళకి గడువు ఇచ్చారు. 6 నెలలే ఉండవలసిన అవసరం లేదు. 15 రోజులు కూడా ఇవ్వచ్చు, 10 రోజులు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే 31st వాళ్ళ టైం అయిపోతుంది కాబట్టి తప్పనిసరి పొడిగించవలసిన బాధ్యత ఉన్నది ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, మరి ఇలా మాకు పిఆర్సీ ఇచ్చేసి ఆ డిఏలు కూడా అలా మెర్జీ చేసేసి మాకు పిఆర్సీ మంచి ట్రీట్మెంట్ తో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మొన్నటి చూస్తున్నాం, ఇలా హెల్త్ కార్డు కూడా మన అసెంబ్లీలో పెట్టి అలా దాన్ని కూడా తీర్మానం చేశారు. గత 10-15 రోజుల్లో మీటింగ్ అయితే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మరి చాలా మంది హెల్త్ కార్డు కూడా చూస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వ బాధ్యతను విస్మరించద్దు. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆఖరికి వస్తే మన రాజకీయ కోణంలో చూస్తారు. అందరు కలిసి ఎలక్షన్ వేస్తున్నారు. ఇలా పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి. వాళ్ళకు 25% డిఏలు పెండింగ్ ఉంటే మొన్న ఎలక్షన్ కోతురుగా ఇవ్వాల్సి వచ్చింది. అంటే అందరూ అన్ని పార్టీలైనా ఎలక్షన్ దూపం పెట్టినే ఇలా ఉద్యోగులకు పెంచాలన్నా తగ్గించాలన్నా ఇవ్వాలన్నా మాకు కూడా ప్రజలకు వాగ్దానం చేసినట్టు మా పిఆర్సీకి ఎట్లా వస్తుంది, డిఏలు వస్తున్నాయి. ఇలా చాలా ఇబ్బందికరంగా చాలా మంది ఉద్యోగులు ఇలా చూస్తూ అందరు రాజకీయ కోణంగానే ఉన్నది. అంటే ఏ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మాకు వీళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులం, మాకు ఇస్తే ఆస్తులని కాదు, మన ప్రభుత్వానికి రైట్ మనకి ఇచ్చేది. వాస్తవానికి పిఆర్సీ ఇచ్చే రైటు మాకు ఆల్రెడీ మాయే వాస్తవం డబ్బులు జీపీఎఫ్ లో మేము దాచిపెట్టుకున్నప్పుడు ఇన్సూరెన్స్ మా డబ్బులు. ఇంతకుముందు దేవిప్రసాద్ చెప్పినట్టు ఒక గ్రాట్యుటీ మన ప్రభుత్వం ఇచ్చేది. మరి ఇవన్నీ మనం చేయవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ఉన్నది. మరి అందరికీ అదే గత ప్రభుత్వం ఇవ్వలేదు అంటే గత ప్రభుత్వం వాళ్ళే చెప్పారు ఇవ్వలేదు కాబట్టి ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నాం. మరి ఇలా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉన్నది కదా. మరి ఎన్ని రోజులు చేస్తారు? ఈ రోజు చేస్తారని చెప్పాల్సింది ప్రభుత్వం కూడా. ఇన్ని రోజులకు రాదు అంటే మేము అప్పటిదాకా సరి చేసుకుంటాం. మా మైండ్ సెట్ మారుతుంది. ఇప్పటికే దాదాపు 2.5 పిఆర్సీలు పోయినాయి. గత సంవత్సరం కూడా 2 సంవత్సరాలు పోయింది. మరి దానికి ఏరియల్స్ కూడా ఇప్పటి వరకు ఇంకా ఏరియల్స్ కూడా వస్తలేవు. ఇలా సిపిఎస్ ఉద్యోగులకు వాళ్ళకి ఏరియల్స్ వస్తలేవు. ఇలా చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నారు. వాస్తవానికి రిటైర్డ్ అయిన ఉద్యోగుల పరిస్థితి అయితే ఘోరమైన పరిస్థితి. ఆఖరికి కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి. ఇప్పుడు అందరూ కదే అంటారు. ఇవాళ కోర్టు కూడా 9వ రేటు వరకు ఇవ్వమని చెప్పారు. మరి అన్నా నేను కోర్టుకు వద్దని ఇస్తున్నట్టున్నారు అని చాలా మంది ఉద్యోగులు అడిగిన పరిస్థితి. మరి ఇలా కోర్టు మరి నిర్ణయిస్తుందా? మరి ప్రభుత్వాలకు ఇలా వాళ్ళకు మన ప్రభుత్వంలో విశ్వాసం పోకముందే, కోర్టు పోకముందే మాకు వచ్చే మాండేటరీ వాస్తవ డబ్బులు వచ్చేటి మా ఉద్యోగులకు ఇప్పించవలసిన బాధ్యత ప్రభుత్వం. పాత పిఆర్సీ బకాయిలు లేదా పెండింగ్ ప్రక్రియలకు సంబంధించిన గడువు మాత్రమే, కొత్త పిఆర్సీ పొడిగింపు కాదు అంటారు, నిజమా? అది కొత్త పిఆర్సీకి ఏంటంటే ఇంకా లేట్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే కంపిటీషన్ తర్వాత వాళ్ళకి ఇంకా సమయం కావాలి, ఇంకా రిపోర్ట్ రాలేదు, వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఇంకొక 6 నెలలు పెంచారు. వాస్తవానికి ఆల్రెడీ రెడీ అయి ఉంటది. వాళ్ళు సిద్ధంగానే ఉంటారు, శివశంకర్ సార్ సిద్ధంగానే ఉంటారు, ఎప్పుడు చేసి ఉంటారు. ఇన్ని రోజులు పట్టదు. ఇలా ప్రభుత్వాలకు వెసులుబాటు లేదు కాబట్టి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే ఏదో దాన్ని నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకే మళ్ళీ ఒక్కోసారి 6 నెలలు పొడిగించారు. 6 నెలలు పొడిగించారు కాబట్టి 1 month లో కూడా ఇవ్వడానికి ఇవ్వచ్చు ప్రభుత్వాలు.
ఓకే. మరి ఇలా ఉద్యోగులుగా మనం ఈ ప్రజల ఒక భాగంగా మేము ఉద్యోగులం. మాకు కూడా అందరికి ఓటు హక్కు ఉంటుంది. మా ఉద్యోగుల కుటుంబాలు ఉంటాయి. లక్షలలో ఓటర్స్ ఉన్నారు, లక్షల మంది ఉద్యోగులు. ఇలా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి, ఏదేమైనా ఉద్యోగులను ఇబ్బందికరంగా చేస్తే ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాధించవు. మనం గత చరిత్ర చూసుకున్నా మరి ఉద్యోగులు మమ్మల్ని కంట్రోల్ చేసినా ఎన్ని రోజులు మా కంట్రోల్ ఉండరు ఉద్యోగులు. వాళ్ళు ఇచ్చే వాళ్ళు రేపు కంట్రోల్ తప్పే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి ఇలా ప్రతి నెల ఇలా పిఆర్సీ వాళ్ళకు కమిటీ వాళ్ళు వేస్తారు. వాళ్ళకి ఎంత అయితే వాళ్ళ జీతభత్యాలు ఆఫీసు కోట్ల ఖర్చు అవుతుంది. ఎందుకు దానికి ఎక్స్పెండిచర్ ఇంతకుముందు చెప్పినట్టు అవార్డు ఫంక్షన్ అయినా ఏవైనా అన్ని చూపించుకోవడానికి ఇస్తుంది. కానీ నిజంగా కష్టపడ్డ ఉద్యోగి 33-35 సంవత్సరాలు సర్వీస్ చేసిండు, తన జీపీఎఫ్ పైసా తను చూసుకొని చచ్చిపోదామా అంటే ఆ పైసా రాకముందు చనిపోయిన పరిస్థితి. దాదాపు 60 నుంచి 80 మంది చనిపోతుంది. నిజంగా బాధ అనిపిస్తుంది. మనకైతే ఉంటుంది మన డబ్బులు రావాలి, నా కొడుకు ఏదైనా బిజినెస్ చేయించాలి, నా బిడ్డ పెళ్లి చేయాలి, అప్పులుంటే కట్టుకోవాలి, అవన్నీ మనం దాచిపెట్టుకుంటాం. ఇలా మా ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ లో డబ్బులు ఇస్తలేరు. ఇంత ప్రాబ్లం వచ్చుట్లా ఇస్తారో ఏదో రిటైర్ అయితే ఎందుకైనా మంచిగా ఇప్పుడే పెట్టుకుంటారు. పార్టీ పైన అయినా పెట్టుకుంటారు, లోన్ పెట్టుకుంటారు, వాళ్ళు వేచి చూస్తారు. కానీ ఆ ప్రభుత్వాన్ని ఒక్కడే చేస్తే వాళ్ళకు అసూరెన్స్ ఇవ్వాలి. మీ పైసలు ఎటు పోవు, మీ ప్రభుత్వాలుగా మీ జీపీఎఫ్ లో డబ్బులు తీసుకోవద్దని చెప్పండి. మీరు రిటైర్డ్ ఉద్యోగులకు ఇమ్మీడియట్లీ వాళ్ళ బకాయిలు చెల్లిస్తే మళ్ళీ ఒక నమ్మకం కుదురుతుందని మీ ద్వారా ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. మరి మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మీ ప్రజల్లో ఒక భాగమే. చిన్న బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళే ఉద్యోగులు ఉంటారు. ఉద్యోగులు అంటే బాగా ధనవంతులు ఏం కాదు. మరి వాళ్ళకున్న మా డబ్బులను పెట్టి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తేవద్దు వాస్తవానికి. మరి ఇలా రైతు బంధు అయితే ఒకసారి గవర్నమెంట్ వెర్షన్ తీసుకుందాం.